అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు ఉద్దేశించిన గురుకులాలు సమస్యలకు నిలయాలుగా మారాయి. 75% గురుకులాలు అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. సొంత భవనాల నిర్మాణం ఏళ్ల తరబడి నత్తనడకన సాగుతున్నాయి. అద్దె భవనాల్లో సరైన వసతులు లేకపోవడం విద్యార్థులకు విద్యకు ఆటంకంగా మారుతుంది. మరో నిజమేంటంటే కొన్ని భవనాలకు స్థల కేటాయింపులు కూడా జరగలేదంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. పాలమూరు జిల్లాలోని గురుకులాల దుస్థితిపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. భవనాలు ఆరకోర వసతులతో పాలమూరు జిల్లాలోని గురుకుల విద్యార్థులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం ఎక్కడో దగ్గర ఫుడ్ పాయిజన్లు, ఎలుక కాట్లతో అస్వస్థతకు గురవుతున్నారు. నిర్మాణంలో జరుగుతుండేటువంటి జాప్యంతో ప్రభుత్వం పైన భారం పడుతుంటే మరొక వైపు అద్దెలు గుదిబండగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో పాలమూరు జిల్లాలో ఉండేటువంటి గురుకుల పాఠశాల దుస్థితిపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో 106 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారు. తర్వాత వీటిలో చాలా వాటిని కళాశాల స్థాయికి పెంచారు. గురుకులాల్లో విద్యార్థులకు అన్నీ ఉచితంగా అందుతుండడంతో సీట్ల కోసం చాలా డిమాండ్ ఉంది. ఉమ్మడి జిల్లాలోని 106 గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో 64,890 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఇందులో కేవలం 31 గురుకులాలకు మాత్రమే సొంత భవనాలు ఉండగా 75 గురుకులాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. గదులు సరిపోకపోవడంతో మరో 10 గురుకులాలను అద్దె భవనాల్లోనే కొనసాగిస్తున్నారు. అంటే మొత్తం 85 గురుకులాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. వీటికి నెలకు ప్రభుత్వం దాదాపు 3 కోట్ల రూపాయల అద్దె చెల్లిస్తోంది. మైనార్టీ గురుకులాలు 20 ఉంటే 19 అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఏ గురుకులం చూసినా ఇరుకైన గదులు, చాలీ చాలని బాత్రూంలు దర్శనమిస్తున్నాయి. దీనికి తోడు ఆవరణలోనే పందులు, కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. సకాలంలో అద్దెలు చెల్లించని కారణంగా అనేక గురుకులాలకు యజమానులు తాళాలు వేసిన ఘటనలు ఉన్నాయి. ఇదే కాదు, విద్యార్థులు తరచూ ఫుడ్ పాయిజన్లు, ఎలుక కాట్లకు గురవుతున్నారు. అపరిశుభ్ర పరిసరాలతో అనారోగ్యం పాలవుతున్నారు. ఫుడ్ పాయిజన్లు జరిగినప్పుడు హడావుడి చేసే అధికారులు, పాలకులు ఆ తరువాత పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు, విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నారు. 20 కోట్ల రూపాయలతో ఒక్కో గురుకుల పాఠశాలను నిర్మించాలని ప్రతిపాదించారు. అయితే అనేక గురుకులాల భవన నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో ఏడాదికేడాది నిర్మాణ వ్యయం పెరిగిపోతోంది. మరోవైపు అద్దెల భారం కూడా ప్రభుత్వంపై ఎక్కువవుతోంది. ఒక్కో భవనానికి 1,50,000 నుంచి 3 లక్షల వరకు అద్దె చెల్లిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇంకా స్థలాలు కూడా సేకరించలేదు. 2019లో జిల్లాలోని 6 గురుకులాలకు 120 కోట్లు మంజూరైనా నిర్మాణాలు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. బోయపల్లి దారిలో ఉన్న మైనారిటీ గురుకుల పాఠశాల 80% పనులు పూర్తయినా 5 ఏళ్లుగా పనులు కొనసాగుతూనే ఉన్నాయి. వీరన్నపేట వద్ద 3 మైనార్టీ గురుకులాలు పిల్లర్ల వరకు నిర్మించి వదిలేశారు. ఎదిర వద్ద ఎస్టీ గురుకుల పాఠశాల భవన నిర్మాణం 2018 నుంచి కొనసాగుతోంది. మద్దూరులో కూడా ఓ గురుకుల పాఠశాల నిర్మాణం పిల్లర్లకే పరిమితమైంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రాంతాల్లో గురుకులాల నిర్మాణాలు నత్తనడకన సాగుతుండడంతో విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు. అద్దె భవనాలకు సకాలంలో బిల్లులు రాక యజమానులు చిన్న చిన్న రిపేర్లు సైతం చేయడం లేదు. దీంతో సరైన వసతులు లేక అవస్థలు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా స్కూల్ చుట్టూ కాంపౌండ్ లేనందువలన స్కూల్ లోపలికి పందులు, కుక్కలు వస్తాయి. అలానే పిల్లలు కన్నా బయటికి వెళ్తారు. వాళ్ళు వెళ్లకుండా ఉండాలంటే కాంపౌండ్ కట్టాలి. అధికారులు అందరూ స్పందించి మా స్కూల్కి కాంపౌండ్ కట్టేయాలని కోరుతున్నాం. వర్షాకాలం వచ్చిందంటే మాకు చుట్టుపక్కల ఎక్కడ చూసినా హాస్టల్ చుట్టుపక్కల మొత్తం నీళ్ళతోనే ఉంటుంది. మాకు ఆడుకోవడానికి, బయటికి వెళ్ళడానికి కూడా ఉండవు. మేము ఎప్పుడు ఇండోర్ గేమ్సే ఆడుకుంటున్నాం. ఇది మాకు మెయిన్గా ఉన్న సమస్య. దీన్ని గవర్నమెంట్ క్లియర్గా చేయాలని. సరిపోయినన్ని గదులు లేక ఒకే గదిలో ఇరుకుగానే బస చేస్తున్నారు విద్యార్థులు. బాత్రూంలు సైతం సరిపోయినన్ని లేకపోవడంతో ఉదయం 4 గంటలకే నిద్ర లేవాల్సి వస్తుందని అంటున్నారు. కాంపౌండ్ వాల్స్ లేకపోవడంతో కుక్కలు, పందులు గురుకులాలకు సమీపంలోనే స్వైర విహారం చేస్తున్నాయి. అపరిశుభ్ర పరిసరాల వల్ల దోమలు పెరిగి విద్యార్థులు జబ్బుల బారిన పడుతున్నారు. అలంపూర్ చౌరస్తాలోని గురుకులాల విద్యార్థులు తమ సమస్యలు పరిష్కరించాలని పాదయాత్ర నిర్వహించారు.
నాగర్ కర్నూల్ బాలికల గురుకుల పాఠశాలలో 100 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురి కావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇక నిత్యం ఎక్కడో ఓ దగ్గర ఫుడ్ పాయిజన్ కేసులు నమోదవుతున్నాయి. అద్దె భవనాల్లో సమస్యలు విద్యార్థులకు గుదిబండగా మారాయని ప్రిన్సిపల్స్ సైతం చెబుతున్నారు. ఇక్కడ మాకు ప్రైవేట్ బిల్డింగ్ ఉండడం వల్ల మాకు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చాలా ఫేస్ చేస్తున్నాం. మేము సఫిషియెంట్ వాష్రూమ్స్ పిల్లలకి లేకపోవడము, పిల్లలు పడుకోవడానికి కూడా ప్లేస్ సఫిషియెంట్గా లేకపోవడము, ఇలాంటి ఇబ్బందులు మాకు కలుగుతున్నాయి. మెయిన్గా మాకు ప్లే గ్రౌండ్ లేదు, గవర్నమెంట్ ప్లేస్ కూడా లేదు. నేను గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసేదంటే మాకు గవర్నమెంట్ ప్లేస్ అలాట్ చేసి మాకు పర్మనెంట్ బిల్డింగ్ వస్తే చాలా బాగుంటుంది. టైం కన్జ్యూమ్ అయినా మా కోసం ఒకసారి ఆలోచించి పిల్లల కోసం గవర్నమెంట్ బిల్డింగ్ ఇస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను. నెలకు దాదాపు 3 కోట్ల రూపాయలు అంటే ఏడాదికి దాదాపు 36 కోట్ల రూపాయల అద్దెలు గురుకులాలకు చెల్లిస్తుండడం ప్రభుత్వానికి భారంగా మారింది. ఇంత చెల్లిస్తున్నా అద్దె భవనాల్లో అసౌకర్యాల మధ్య చదువులు సాగించడం విద్యార్థులకు సంకటంగా మారిందని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. దాదాపు 8 ఏళ్లుగా చెల్లిస్తున్న అద్దె డబ్బులతో అనేక గురుకులాలకు సొంత భవనాలు నిర్మాణమయ్యేవని అంటున్నారు. పాలకుల చిత్తశుద్ధి లోపం, అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని ఆరోపిస్తున్నారు. ఈ కోట్లాది కోట్ల రూపాయలు ప్రభుత్వం శ్రద్ధ చూపి పెడితే ప్రతి ఒక్క గురుకులాలకు సొంత భవనాలు ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు కూడా మేము తెలుపుతూ ఉన్నాం. ఈ అద్దె భవనంలో నడుస్తున్న గురుకులాలకు కూడా కనీసమైన మౌలిక సదుపాయాలు లేని పరిస్థితి. ఈరోజు అద్దె భవనాలు దాదాపుగా 7-8 సంవత్సరం కాలం పాటు కొన్ని గురుకులాలకు అద్దెలు చెల్లించలేని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది, ఉమ్మడి జిల్లాలో కనిపిస్తూ ఉంది. చాలామంది విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి కోట్లాది కోట్ల రూపాయలు పెట్టి సొంత భవనాలు ఏర్పాటు చేయాలని చెప్పి చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గురుకులాలకు దాదాపు 7-8 సంవత్సరాల నుంచి అద్దె భవనాలు నడుస్తూ ఉన్నాయి. పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులకి తీర్చలేరు. ఈ అద్దె భవనాలు నడిచే బదులు వచ్చే బిల్లులకి ఇట్లా సొంత భవనాలు నిర్మిస్తే గవర్నమెంట్కి ఇట్లా బాగుంటుంది అని గురుకులాలకు ఇట్లా బాగుంటుంది అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి గురుకులాలకు సొంత భవనాలు నిర్మించి పెండింగ్లో ఉన్నటువంటి కాస్మెటిక్ ఛార్జీలు కానీ అక్కడ ఉన్నటువంటి ఏ ఛార్జీలు అయినా వాటికి చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. లేకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు కానీ రాస్తారోకలు కానీ చేస్తామని మేము మీడియా ముఖంగా హెచ్చరిస్తాం. అద్దె భవనాల్లో అరకొర సౌకర్యాల మధ్య చదువులు సాగుతున్న విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యం ఉన్నా సరే సరైన మైదానాలు లేకపోవడంతో ఆటల్లో రాణించలేకపోతున్నారు. మెల్లమెల్లగా క్రీడలకు సైతం దూరమవుతున్నారు. ఇక మహబూబ్ నగర్ జిల్లాలో గురుకులాలు ఎలాంటి సమస్యల్లో చిక్కుకున్నాయో మా కరెస్పాండెంట్ విజయ్ భాస్కర్ మరింత సమాచారం అందిస్తారు. నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వము ఏర్పాటు చేసినటువంటి గురుకుల పాఠశాలలు ఉమ్మడి పాలమూరు జిల్లాలో సమస్యలతో సావాసం చేస్తున్నాయి. తీవ్రమైనటువంటి ఇబ్బందులతో విద్యార్థులు తమ విద్యాభ్యాసానికి ఆటంకంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉండేటువంటి గురుకుల పాఠశాల దుస్థితిని పరిశీలిస్తే విద్యార్థులు ఇటు ఆరకొరమైనటువంటి వసతులు, తర్వాత అపరిశుభ్రమైనటువంటి పరిసరాలతో పాటు ఈ అద్దె భవనాల్లో నిర్వహిస్తుండేటువంటి కళాశాలలు కానీ పాఠశాలలు ఏవైతున్నాయో దాంతో విద్యార్థులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం మనము మహబూబ్ నగర్ జిల్లాలోని బోయేపల్లికి వెళ్ళేటువంటి రహదారిలో నిర్మాణంలో ఉండేటువంటి మైనారిటీ గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి భవనము అసంపూర్తిగా నిర్మాణంలో ఉండేటువంటి దృశ్యాన్ని చూస్తున్నాం. దాదాపు 6 సంవత్సరాలుగా నత్తనడకన సాగుతుండేటువంటి పాఠశాలకు సంబంధించి గురుకుల పాఠశాలకు సంబంధించి నిర్మాణాలను కాంట్రాక్టర్ చాలా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి. 80% పూర్తి అయినా మిగతా 20% పనులు పూర్తి కాకపోవడంతో ఈ పాఠశాలలో చదవాల్సినటువంటి విద్యార్థులంతా కూడా అద్దె భవనాల్లో నడుస్తుండేటువంటి కళాశాలలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఉమ్మడి పాలమూరు జిల్లాలో గత ప్రభుత్వము ఈ మొత్తము 106 గురుకుల పాఠశాలలు ఇటు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీలకు సంబంధించినటువంటి వాటిని 106 ఏర్పాటు చేస్తే అందులో ఈ 64,890 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. 31 భవనాలు ఈ సొంత వాటిలో నడుస్తుంటే 75కు సంబంధించినటువంటి గురుకుల పాఠశాలలు కానీ కళాశాలలు అన్నీ కూడా ఈ ప్రైవేటు భవనాల్లోనే కొనసాగుతున్నాయి.
జరుగుతున్నాయి. అయితే ఈ యొక్క 75తో పాటు సరి అయినటువంటి వసతులు కానీ తర్వాత సరిపోయినటువంటి బిల్డింగ్ లేని కారణంగా మరో 10 అదనంగా కూడా మైనార్టీకి సంబంధించినటువంటి యొక్క కళాశాలలను సపరేట్గా మరో 10 బిల్డింగులో ఈ యొక్క కళాశాల యొక్క తరగతులను తర్వాత హాస్టల్ నిర్వహించేటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వము ప్రతి నెల వీటి కోసము కోట్ల రూపాయలు దాదాపు 2.5 నుంచి 3 కోట్ల రూపాయలు ప్రతి నెల అద్దె రూపంలో వీటికి చెల్లించడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం జిల్లాలో అనేకమైనటువంటి గురుకుల పాఠశాలకు ఈ యొక్క అద్దె కూడా చాలా నెలలుగా పెండింగ్లో ఉండడంతో ఈ యొక్క యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికే నోటీసులు ఇవ్వడం కానీ తరచుగా వాటికి సంబంధించినటువంటి తాళాలు వేసినటువంటి నేపథ్యంలో ఇటు విద్యార్థులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఉండేటువంటి యొక్క బిల్డింగ్ను 20 కోట్లతో ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ కళాశాల తర్వాత వసతికి సంబంధించినటువంటి హాస్టలు తర్వాత డార్మెటరీ ఇట్లా కళాశాలకు సంబంధించినటువంటి బిల్డింగులు వేరువేరుగా ఈ ప్రాంగణంలోనే 5 ఎకరాల్లో వీటిని నిర్మాణం చేస్తున్నారు. అయితే వీటికి ఏర్పాటు చేసినటువంటి ఒక 20 కోట్లతో చేస్తుండేటువంటి వీటికి సంబంధించినటువంటి పనులు మాత్రం చాలా నెమ్మదిగా సాగడంతో ఇవి ఎప్పటికి పూర్తయ్యాతో తెలియనటువంటి పరిస్థితి. మరోవైపు ఈ యొక్క నిర్మాణ వ్యయం కూడా తడిసి మోపడవుతున్నటువంటి పరిస్థితి. ఇక వీరన్నపేటలో 3 మైనార్టీకి సంబంధించినటువంటి వాటి యొక్క నిర్మాణం కోసము అక్కడ కూడా అధికారులు నిధులు విడుదల చేసి పనులు చేపట్టినప్పటికీ కూడా అది పిల్లల వరకే పరిమితమైనటువంటి పరిస్థితి. అది ఎప్పుడుకు మళ్ళీ ప్రారంభమవుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇట్లా జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి ఇటు బీసీ ఎస్టీ బీసీకి మైనారిటీకి సంబంధించినటువంటి దాంట్లో ముఖ్యంగా మైనారిటీకి సంబంధించి అయితే ఒక్కటి కూడా సొంత భవనం లేదు. కేవలం వనపర్తిలో ఒక ప్రభుత్వకు సంబంధించినటువంటి యొక్క భవనంలో మాత్రం ఒకదాన్ని నిర్వహిస్తున్నారు. మిగతా అన్నీ కూడా ఉండేటువంటి యొక్క 20 మైనారిటీ ఉంటే అవన్నీ కూడా ప్రైవేట్ దానిలోనే నిర్వహణ చేస్తుండేటువంటి పరిస్థితి. జిల్లాలో నిర్మించాల్సినటువంటి గురుకుల పాఠశాల యొక్క భవనాలను వాటికి వెంటనే నిధులు విడుదల చేసి వాటిని సొంత భవనాలను పూర్తి చేయాలనేటువంటి డిమాండ్ వారి నుంచి వినిపిస్తుంది. ప్రభుత్వ ఉద్దేశం ఏదైతే నిరుపేద విద్యార్థులు కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన విద్యను అందించాలనేటువంటి లక్ష్యం కూడా నెరవేరేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒకేసారి ప్రభుత్వము పెద్ద ఎత్తున యొక్క నిధులు కేటాయింపు చేసి జిల్లాలో ఉండేటువంటి వాటికి ప్రారంభంలో ఉండేటువంటి వాటిని పూర్తి చేయడం తర్వాత ప్రారంభించినటువంటి వాటికి వెంటనే భూములు కేటాయించి యొక్క సొంత భవనాలు నిర్మించాలనేటువంటి డిమాండ్ మాత్రం జిల్లా వాసుల నుంచి వినిపిస్తుంది. కెమెరామెన్ అరవింద్తో విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్నగర్. ఇక నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన కార్పొరేట్ స్థాయి విద్య అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే గురుకుల పాఠశాలలు కళాశాలలకు సొంత భవనాలతో పాటు నాణ్యమైన భోజనం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది.